అండి. ఫస్ట్ టైం అయితే మటన్ చట్నీ పెట్టాను. కానీ ఫస్ట్ క్లాస్ రిజల్ట్ అయితే వచ్చిందండి. చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ టైం మనం ఏమన్నా పని చేసినప్పుడు అందులో సక్సెస్ అయితే హ్యాపీనే కదండీ. ఫస్ట్ అయితే నేనైతే మటన్ అయితే కడిగి పెట్టుకున్నాను. అందులో ఉప్పు, పసుపు వేసి ముకుడులో మీడియం ఫ్లేమ్‌లో అయితే ఉడికించుకున్నానండి. అందులోని వాటర్ అంతా ఇనికేలాగా ఉడికించుకున్నాను. ఫస్ట్ చూసారు కదా వీడియో, అందులో ఏం వాటర్ లేకుండా ఉడికించుకున్నాను. పక్కన ఇంకో చిన్న ముకుడులో ఒక హాఫ్ కిలో వరకు ఆయిల్ తీసుకొని అందులో ఇప్పుడు మనం ఉడికించుకున్న ముక్కల్ని అయితే ఉప్పు, పసుపు వేసి అయితే ఉడికించుకున్నాం కదా, ఆ ముక్కలన్నిటిని అందులో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగైతే ఫ్రై చేసుకున్నానండి. చూసారా, ఇలా అయితే చేసుకున్నాను. నేనైతే బోన్లెస్ పెట్టలేదండి, బోన్తో సహా పెట్టాను. ఒక 1 kg వరకు మటన్ తీసుకున్నాను. చాలా ఈజీ అండి. నేనైతే చికెన్ పచ్చడి, మటన్ పచ్చడి అంటే ఎంత పెద్ద ప్రాసెస్ ఉంటుందో అనుకున్నాను. చూసారా, అలా అయితే ఫ్రై చేసుకొని పక్కకైతే పెట్టుకున్నాను బోన్తో సహా. ఏం లేదండి, మనము ఎంతో పెద్ద ప్రాసెస్ అనుకుంటాం కానీ చాలా చిన్న ప్రాసెస్, చాలా ఈజీ అండి. నేనైతే ఏ పనైనా సరే మనము తెలియకపోతే అది ఎంతో పెద్దగా కష్టం అనుకుంటాం, కానీ తెలిసాక మాత్రం చాలా ఈజీ అనిపిస్తుంది. కానీ అల్లం వెల్లుల్లి పేస్టు, మసాలాలు అయితే అప్పటికప్పటికైతే మనము దంచి పెట్టుకొని ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక 3 స్పూన్లు అయితే వేసుకున్నాను, టీ స్పూన్ తోటి. ఇక మనము మసాలాలు అయితేనేమో జీలకర్ర, ఆవాలు, మెంతులు, ధనియాలు, ఇవన్నీ మనకు ఎంత ఘాటు తింటామో మనం తినేదాన్ని బట్టి అన్నీ వేసుకొని కొంచెం దూరగా వేయించుకొని మిక్సీ పట్టుకొని అప్పటికప్పుడైతే వేసుకున్నానైతే. అన్నీ ఒక స్పూన్ వేసుకున్నానండి. ఒక లవంగాలు, లవంగాలు అయితే ఒక 4, 5 వేసుకున్నాను. యాలకులు అయితే ఒక 2 వేసుకున్నానండి. ఒక మెంతులు హాఫ్ స్పూన్ వేసుకున్నాను. ఆవాలు ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను. అన్నీ ఒక స్పూన్ వేసుకున్నాను. వీడియో నేనే తీస్తున్నాను, నేనే అది కలుపుతున్నాను కాబట్టి అట్లా జరుగుతుంది. ముగ్గుడు స్టాండ్కి పెట్టలేదు, నేనే వీడియో తీశాను, నేనే అవన్నీ వేసుకుంటూ కలిపాను. ఇది మొత్తం చల్లారాక మాత్రం ఒక 2 నిమ్మకాయలను, పెద్ద సైజు నిమ్మకాయలను అయితే పిండుకున్నానండి. నేను ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది ఇప్పుడు చూడండి, 1/2 kg అని చెప్పాను కదా, 1/2 kgలోకి వెళ్ళి కొంచెం ఆయిల్ అయితే తీసుకున్నానండి. నాకైతే కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉండడం అంటే ఇష్టం లేదు, మీ ఇష్టం. ఆ ఆయిల్ ఫస్ట్ అయితే ఆయిల్ తీసుకొని సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే అందులో ఏమి యాడ్ చేయలేదు. ఒక 2 నిమ్మకాయలు అయితే వేసుకున్నాను. చూసారా నేను ఎలా ఉందో, నాకైతే ఇలానే ఇష్టము. మీకు కావాలంటే మీరు తీసుకోండి, ఎట్లయినా తీసుకొని అందులో అయితే ఆయిల్ వేసుకొని యాడ్ చేసుకోండి. ఆయిల్ కనుక సరిపోకపోతే మళ్ళీ వేరే ఆయిల్ కూడా హీట్ చేసి కొంచెం చల్లారాక మటన్ చట్నీలో అయితే కలుపుకోవచ్చండి. చాలా సూపర్ రిజల్ట్ వచ్చిందండి. నేనైతే తిన్నాకనే మీకైతే వీడియో అప్లోడ్ చేస్తాను, వాయిస్ ఓవర్ అయితే ఇచ్చాను. పీస్ నములుతూ ఉంటే టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఎందుకంటే మనం ఫస్ట్ ఉప్పు, పసుపు వేసి ఉడికించుకున్నాం కదా, ఆ ఉప్పు అనేది ఆ పీస్కి అయితే పట్టిందండి. మళ్ళీ సూప్ ఉంటుంది చూడండి, ఆ సూప్ కూడా కలుపుకొని అన్నంలో ఉత్త సూప్ కలుపుకొని తిన్నా కూడా చాలా బాగుందండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇదివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఈజీ అండి, మీరు కూడా ట్రై చేయండి. నేనైతే ఫస్ట్ ఎంత కష్టమో అనుకున్నాను. చికెన్ పచ్చడి ఏమో మమ్మీ అక్కడ వాళ్ళ ఇంటికాడ పెట్టింది కదా, అది కూడా చాలా ఈజీ. మటన్ పచ్చడి అయితే నేను సొంతగా ఓన్గా పెట్టాను. ఇది కూడా చాలా ఈజీ అండి, బోన్తో సహా పెట్టాను. చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే చిన్న లైక్